మోసం చేసేవారిది కాదు మోసపోయేవారిదే తప్పు. ఇది ఈ మధ్య వచ్చిన ఓ సినిమాల డైలాగ్. బయట కూడా అట్లనే ఉంది పరిస్థితి. సైబర్ మోసగాళ్లు రోజుకో రకంగా రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ మోసాలతోటి దడ పుట్టిస్తున్నారు. హ్యాకింగ్ తోటి సామాన్యుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణులు కూడా ఆడుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్నారు. క్షణాల్లో డబ్బులు కొట్టేసి సొంత అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఎక్కడో కూర్చుని కాలు కూడా కదల్చకుండానే కోట్ల రూపాయల్ని కొల్లగొడుతున్నారు. హైదరాబాద్ లో కార్పొరేట్ కంపెనీని టార్గెట్ చేశారు సైబర్ మోసగాళ్లు. కంపెనీల ఈమెయిల్స్ హ్యాక్ చేసి వాళ్ళ అకౌంట్లకు రావాల్సిన డబ్బుల్ని కొట్టేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి 10 రోజుల్లోనే ఇట్లాంటి వాటి మీద 25 ఫిర్యాదులు వచ్చినాయి. 3 కేసులు నమోదైనాయి. 4 కంపెనీల నుంచి 3 కోట్ల రూపాయల్ని సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. కంపెనీలకు సంబంధించిన మెయిల్స్ హ్యాక్ చేసి వాళ్ళ అఫీషియల్ మెయిల్ నుంచి క్లయింట్స్ కు మెయిల్ చేస్తున్నారు మోసగాళ్లు. కంపెనీ ఖాతా మారిందని, కొత్త బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించాలని మెయిల్ చేస్తున్నారు. అట్లా స్పందించిన వారి నుంచి డబ్బులు జమ చేయించుకుని వాటిని వెంబటే వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఇట్లా హైదరాబాద్ లో చాలా ప్రముఖ కంపెనీల ఈమెయిల్స్ చిరునామాలు సేకరించి నగదు లావాదేవీలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వీటన్నింటి వెనుక నైజీరియన్ కు చెందిన వాళ్లు కీలకంగా ఉన్నారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో ఉన్న ఓ విత్తన కంపెనీ సంస్థ ప్రతినిధులు దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 8 కోట్ల నగదు నకిలీ ఖాతాలకు వెళ్లకుండా ఆగిపోయింది. మాదాపూర్లో ఓ గదిలో ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఈమెయిల్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆదిత్య, పర్వేజ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఉంటున్న కబీర్ ఖాన్ అనే వ్యక్తి ఈ మోసాల వెనుక ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. యాక్చువల్లీ లాస్ట్ 20-25 డేస్ నుంచి మనకి చాలా రిపోర్ట్స్ వచ్చాయి. ఈ చిన్న చిన్న 5 crores 10 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు అన్ని వెబ్సైట్స్ వాళ్ళ బాసెస్ ఈమెయిల్ హ్యాక్ చేసి అకౌంటెంట్కి మెయిల్ పంపిస్తున్నట్టు. నేను బయట ఉన్న అర్జెంటుగా నాకు 4 lakhs 5 lakhs నా అకౌంట్లోకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయి, అర్జెంటుగా ఎవరికి ఇవ్వాలని చెప్పి ఇట్లా మెయిల్స్ పంపిస్తున్నారు. సో వీళ్ళు ఒక 40-50 మెయిల్స్ పంపిస్తున్నారు. దాంట్లో ఒకటో రెండో బాసులు నిజంగా జెన్యున్గా బయట ఉన్న వాళ్ళు అకౌంటెంట్స్ నమ్మి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. సో అట్లాంటి కంప్లైంట్స్ మనకి లాస్ట్ 10 daysలో 5-6 వచ్చాయి. అలాగే సైబరాబాద్లో కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సో ఇది కొంచెం రైజ్ అవుతుందని చెప్పి ఇమీడియట్గా ఒక స్పెషల్ టీం ఫామ్ చేశాము. అసలు ఇది ఎట్లా జరుగుతుందని చూస్తే ఈ అక్యూజ్డ్ ఏం చేస్తున్నాడు అంటే బాస్ది ఈమెయిల్ హ్యాక్ చేస్తున్నారు. అలాగే కొంతమందికి స్పూఫింగ్ మెయిల్ కూడా చేస్తున్నారు. స్పూఫింగ్ మెయిల్కి ఒక టెక్నిక్ ఉంటుంది. మెయిల్ చేసి వీళ్ళు బాస్ రూపంలో వీళ్ళకి అకౌంటెంట్కి మెయిల్ పంపించి డబ్బులు తీసుకుంటున్నారు. సో అది వెరిఫై చేసి మనం godaddy.com వెబ్సైట్లో అక్కడ హోస్ట్ చేస్తున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్స్ నంబర్స్ ఇస్తున్నారు. సో ఈ 4 numbers ఈ గోడాడీ వెబ్సైట్ నుంచి కూడా డీటెయిల్స్ అన్నీ తీసుకొని మేము ఈ అక్యూజ్ని గచ్చిబౌలిలో ట్రాక్ చేసాం. ఒక చిన్న ఇల్లు కిరాయి తీసుకొని 2 బీహార్ వాళ్ళు అక్కడ ఇదంతా ఆపరేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఒక 8-9 months అయిందంట హైదరాబాద్కి వచ్చి. ఎవ్రీ 2 monthsకి ఇల్లులు మార్చుకుంటూ లాస్ట్ గచ్చిబౌలిలో ఒక రూమ్లో దొరికిపోయారు. సో వీళ్ళకి నైజీరియన్ అని మేము అనుకుంటున్నాం. ఇంకా జనరల్లీ నైజీరియన్స్ ఇట్లాంటి ఫ్రాడ్ చేస్తారు. కానీ కబీర్ ఖాన్ అని ఎవరో ఉన్నారు. బాంబేలో బెంగళూరులోనూ కూడా IP డీటెయిల్స్ వచ్చాయి. సో అక్కడ కూడా టీం పంపించాము. ఏమైనా డీటెయిల్స్ దొరికితే ఫర్దర్ అతను కూడా అరెస్ట్ చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం.